హాయ్ నమస్తే. కార్మిక కర్షక భారతి మీ వీరమనేని. బాగున్నారా? ఏది ఏమైనా ఈ తెలంగాణలో స్థానిక సంస్థ ఎన్నికలు రావడం కోలాహలంగా మారిపోయింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎవరికి వారి ధీమాను వెలుగుస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఎన్నికలు ప్రధానంగా బీసీ రిజర్వేషన్లు, కామారెడ్డి డిక్లరేషన్ మీద నడుస్తున్నటువంటి ఎన్నికలుగా 42% మేము ఇస్తాము, ఇవ్వడానికి ప్రయత్నం చేశాము, అసెంబ్లీలో తీర్మానం చేశాము, కేంద్రాన్ని పంపాము, కేంద్రం మోకాలడ్డేసింది అనేది ఒక సాకు చెప్పేసి పార్టీ పరంగా మేము ఇస్తాము అనేక మాటలు చెప్పినటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం చివరికి గతంలో ఉన్నటువంటి పంచాయతీ ఎన్నికల్లో ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్స్ కూడా రాకపోవడంతో ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితిలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నా, ఎవరు గెలిచినా, బీజేపీ నుండి గెలిచినా, బీఆర్ఎస్ నుండి గెలిచినా, ఎవరు గెలిచినాక సర్పంచ్లందరూ మళ్ళీ అధికార పార్టీ ఖాతాలో వేసుకోవడం అనేది సహజంగా మనం చూస్తుంటాం. ఇవాళ మనం ఎమ్మెల్యేలను చూసాం, రాజ్యాంగబద్ధంగా ఎన్నిక కాబడినటువంటి వాళ్ళు, గుర్తుల మీద ఎన్నిక కాబడినటువంటి వాళ్ళు పార్టీలు మారితేనే చట్టాలు ఏం చేసేటువంటి పరిస్థితి లేదు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలిచేటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ యొక్క ప్రభుత్వ ఖాతాలో వేసుకొని ఈ సర్పంచ్లంతా మా వాళ్ళే, మేము బలంగా ఉన్నాం, మాకు శక్తి చాలా గొప్పగా ఉంది, ప్రజలు మాకు మంచి తీర్పు ఇచ్చారని చెప్పుకునేటువంటి అవకాశం ఉండేటువంటి స్థితి ఈ యొక్క రేవంత్ రెడ్డి కలిసి వచ్చేటువంటి అంశంగా మనం చెప్పవచ్చు. ఏది ఏమైనా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సహాయ సహకారం లేకుండా ఈ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అభివృద్ధి ఏమాత్రం జరగడానికి అవకాశం లేదు. కానీ గ్రామ పంచాయతీ అభివృద్ధి అడ్డుపడుతున్నది కేంద్ర ప్రభుత్వం అని చెప్పడం అనేది ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్కే చెల్లుబాటైంది. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే, కుటుంబ పార్టీ అని గత అనేక సంవత్సరాలు అనేక మంది చెప్పిన ఆ కుటుంబంలో ఉన్నటువంటి జాగృతి కవిత బయటికి రావటం, తన కుటుంబం మీదనే గురిపెట్టి మాట్లాడటం, తన కుటుంబాన్ని అవహేళన చేయటం అంటే ఇది పూర్తిగా దీని వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉంది, రేవంత్ రెడ్డి ఉన్నారు అనేది విషయాన్ని ప్రజలు చెప్తున్నటువంటి మాట. స్థానిక సంస్థ ఎన్నికలంటే పూర్తిగా ఆ స్థానికంగా ఉన్నటువంటి నాయకుల మీద ఆధారపడినటువంటి ఎన్నికలు. డబ్బులతోటి ఓట్లు కొనుక్కొని సర్పంచ్లు అవుతాం మేము అనేటువంటి భావన గతంలో ఉండేది. సర్పంచులు గతంలో గెలిచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి సొంత డబ్బులు పెట్టేసి పొలాలు అమ్మేసి వారికి ఆస్తులు అమ్మేసి పుస్తలు అమ్మేసినటువంటి మాజీ సర్పంచులు కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిల్లులు రాక, ఆ బిల్లులు రానటువంటి ఆర్థిక శాఖ నుండి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికల్లో మీరు ఎవరూ పోటీ చేయకండి అని కాళ్ళ పడుతున్నటువంటి మాజీ సర్పంచ్లను కూడా మనం చూస్తున్నాం. బుద్ధున్నోళ్ళు తెలివినోళ్ళు అయితే సర్పంచ్కి పోటీ చేయొద్దు, అప్లపాలు కావద్దు, బస్ అంతే. ఇక అంతే. నాకు ఇప్పుడు కొత్త సర్పంచ్లు ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళకి దండం పెట్టి కాళ్ళ మొక్క చెప్తున్నా, సర్పంచ్కి పోటీ చేయకుండా, అప్లపాలు కాకుండా, ఉన్న ఆస్తులు అనుకోకుండా. అభివృద్ధికి మనం ఏమాత్రం కోరుకోగలం? డబ్బులేరై పాడుతున్నది, మందులేరులై పాడుతున్నది. చివరికి ఓటర్స్ని డబ్బుతోటి, మందుతోటి కొనుక్కొని ఎన్నికల్లో గెలవడం కోసం ప్రయత్నం చేసేటువంటి ఈ రాజకీయ నాయకులకు కనీసం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక సంస్థ ఎన్నికల్లో నిజాయితీగా ఓటేసి తన యొక్క నిజాయితీ నిరూపించుకొని నిజాయితీగా వారిని మనము గెలిపించుకోవడం కోసం ఓటర్లో మార్పు రావాలి. అప్పుడే రాజకీయ నాయకులలో మార్పు వస్తుందనేది మనం కోరుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా బీసీలకు సంబంధించిన విషయంలో బీసీలకు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మొదటి నుంచి మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ, మాటలతో ఇప్పుడు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. బీసీ రిజర్వేషన్ల మీద కోర్టు తీర్పులు ఇవ్వటం, బీసీ కమిషనరు గురుగా ఉండడం, గ్రామాలలో ఎస్టీలే ఉండరు, అక్కడ ఎస్టీ రిజర్వేషన్లు అంటారు. బీసీల సంఖ్య ఎక్కువ ఉంటుంది, బీసీల రిజర్వేషన్లు ఉండదు. ఈ విధంగా ఉదాహరణకి మహబూబాద్ జిల్లాలో మనం చూసాము, కోర్టుకు పోవటం, స్టేకి సంబంధించిన విషయం, అనేక కోర్టు తీర్పు. అంటే ఏదో రకంగా ఎన్నికలు ఆగిపోతాయి అనేది చూడటం, అంటే ప్రభుత్వానికి కూడా ఎన్నికల్లో పోవాలనేటువంటి చిత్తశుద్ధి లేదు. కానీ తప్పని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి నిధులు ఆగిపోతున్నాయనేటువంటి సాకుతో, భయంతో ఎన్నికల్లోకి పోతున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్. ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో డబ్బులు ఏర్లై పారుతున్నాయి, మందులు ఏర్లై పారుతున్నాయి. వీటన్నింటికి
ప్రజల్లో ఒక మంచి మార్పు వచ్చేసి మంచి నీతి నిజాయితీ కలిగినటువంటి సర్పంచ్లను వార్డు మెంబర్లను ఎన్నుకొని ఈ రాజకీయ నాయకులకు ఈ పంచాయతీ ఎన్నికల ద్వారానైనా ఒక బుద్ధి వచ్చేట్టు చెంపుపెట్లా ఉండేట్టు ఓటర్స్ తీర్పిస్తారనేటువంటి విషయాన్ని కార్మిక కర్షక భారతి ఓటర్లను విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క ఎన్నికల్లో స్వచ్ఛందంగా మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలనేది కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. విచిత్రం ఏంటంటే కోతుల బారిన పడేటువంటి వాళ్ళు కోతులు ఎవరైతే బయట వెళ్ళగొడతారో గ్రామాలు లేకుండా వాళ్ళకు మేము ఓట్లు వేస్తామనేటువంటి పరిస్థితి కూడా రావడం అంటే కోతులతో ఎంత ఇబ్బంది పడుతున్నారనేది ఈ యొక్క గ్రామ ప్రజలు కూడా చెప్తున్నటువంటి విషయాన్ని మనం వింటూనే ఉన్నాం. పరిష్కారానికి స్థానిక సంస్థ ఎన్నికలు అయినాయి. గ్రామాలలో ఉన్నటువంటి అభివృద్ధి రోడ్లు కానివ్వండి, పాఠశాలలు కానివ్వండి, వీధి దీపాలు కానివ్వండి, శ్మశాన వాటికలు కానివ్వండి, పార్కులు కానీ, నర్సరీలు కానీ ఏదైనా కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారానే అభివృద్ధి జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుండా ఏమి అభివృద్ధి జరిగేటువంటి పరిస్థితి ఉండదు. ఇది అన్ని రాష్ట్రాలు గమనించాలి. ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కూడా గమనించాలనేటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ ముందు తీసుకెళ్తున్న ప్రచారంలో వెనుకబాటము అధికార పార్టీకి కలిసి వచ్చే అంశంగా ఈ యొక్క అధికార పార్టీకి సర్పంచ్లు ఎక్కువ మంది గెలిచేటువంటి పరిస్థితి ఉంది అనే విషయాన్ని కార్మిక కర్షక భారతి దృష్టికి వచ్చినటువంటి విషయాన్ని ప్రజల్లో ఉన్నటువంటి నాన్న విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఏది ఏమైనా ఎన్నికలు నీతి నిజాయితీగా జరగాలనేది కోరుకుంటున్నాం. జై జవాన్, జై కిసాన్, జై భారత్, భారత్ మాతకి జై.